విసుగుచెచ్చని విక్రమార్కుడు ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంటి శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజుతో ఇలా అనసాగాడు. రాజా, నీ పట్టుదల నిజంగా సాటిలేనిది. నీకు విసుగు జనించకపోవటం అత్యాశ్చర్యకరం. రాజా, నీవు ఏ దేవతలను తృప్తిపరచటానిక ఇంత శ్రమపడుతున్నావో తెలియదుగాని నీ మేలు కోరి నీకొక హెచ్చరిక చేస్తాను. దేవతలు పక్షపాతులు రాజా. భక్తిని చూసి కాదు, తమ ఇష్టం చూసి వరాలు ఇస్తారు. ఒకప్పుడు పాటలీపురానికి విక్రమతుంగుడు అనే మహారాజు ఉండేవాడు. దాతృత్వంలోగాని యుద్ధంలోగాని అతడు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు క్ష్మిసి. అని రాజా, అతని భక్తికి దేవతలు ఎలా స్పందించారో తెలుసా? ఒకనాడు రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు. వారిలో ఒక బ్రాహ్మణుడు బిల్వహోమం చేస్తూ కనిపించాడు. ఓ బ్రాహ్మడా అని అడగాలని అనుకున్నాడు. కాని వేటపైనే మనసు పెట్టాడుదా. అక్కడ పగలంతా రాజు తృప్తిగా వనమృగాలను వేటాడాడు. మళ్ళీ అదే బ్రాహ్మణుడు ఇంకా బిల్వహోమం చేస్తూనే ఉన్నాడు. బ్రాహ్మడా, ఎందుకై ఈ బిల్వహోమం చేస్తున్నావు? రాజా, నా పేరు నాగశర్మంద్రుడు. నేను ఈ మారేడు పళ్లతో అగ్నిదేవుని అర్చించి ఆయన అనుగ్రహంతో బంగారు మారేడు పళ్ళు పొందాలని హోమం చేస్తున్నాను. ఎంతో కాలంగా నిష్ఠతో చేస్తున్నా. అగ్నిదేవుడు సాక్షాత్కరించలేదు. తే నాకొక మారేడు పండివ్వి. నాకు అగ్నిదేవుడు ప్రత్యక్షమవుతాడేమో చూస్తాను. అదేమిటి రాజా, నేను అంతకాలం చేసినా అగ్ని ప్రత్యక్షం కాలేదు. నీవు ఒక్కసారిగా చేస్తే ఎలా? ఇంకోచాలు వద్దు, ఒక్క మారేడు పండు ఇవ్వి. ఏం జరుగుతుందో చూద్దాం. సరేనని బ్రాహ్మడు రాజుకొక మారేడు పండిచ్చాడు. అగ్నిదేవా, నీకి ఫలం చాలని పక్షంలో నా తల నరికి నీకు హోమం చేస్తాను అంటూ దానిని అగ్నిలో హోమం చేశాడు. మరుక్షణమే అగ్నిగుండంలో నుంచి అగ్నిదేవుడు లేచి ఒక బంగారు మారేడు పండును రాజు చేతిలో ఉంచాడు. రాజు ఆ బంగారు పండును బ్రాహ్మడికి ఇచ్చి పాటలీపురం తిరిగి వచ్చాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే రాజు వద్దకు దత్తశర్మ అనే బ్రాహ్మణ బ్రహ్మచారి వచ్చి, రాగి కరిగించి అందులో ఒక చిటికెడు భస్మం వేసినట్టయితే ఆ రాగి యావత్తూ బంగారం కావాలి. ఇది మా గురువుగారి సమక్షంలో ఒకసారి జరగటం నేను కళ్ళారా చూశాను. కాని ఏ కారణం చేతనో నాకు భస్మం పనిచేయకుండా ఉన్నది. నా ఎదట చెయ్యి, చూస్తాను. నా ఎదట చెయ్యి, చూస్తాను. కాని రాగి బంగారంగా మారలేదు. ఒక యకుడు అదృశ్యంగా ఉండి ఆ భస్మాన్ని కాజేసి బ్రహ్మచారి భస్మం తీసి కరిగించిన రాగిలో వేసే సమయంలో ఒక యకుడు అదృశ్యంగా ఉండి ఆ భస్మాన్ని కాజేసి రాగిలో పడకుండా చేశాడు. ఇది చూచిన రాజు బ్రహ్మచారి చేతినుంచి భస్మాన్ని తానే తీసుకుని కరిగించిన రాగిలో వేశాడు. యకుడు ఈసారి భస్మాన్ని హరించలేక ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. రాజు భస్మం చల్లిన మరుక్షణం రాగి యావత్తూ బంగారంగా మారిపోయింది. బ్రహ్మచారి జరిగిన సంగతి తెలుసుకుని రాజుకు ఆ భస్మం తయారు చేసే పద్ధతి చెప్పేశాడు. అందుకు ప్రతిఫలంగా రాజు ఆ బ్రహ్మచారికి వివాహం చేయించి
కావలసిన వసతులన్నీ కల్పించాడు. బేతాళుడి కథ చెప్పి రాజా పాలకులలో ఒకడై సమస్త భూతాలకు ఆధారభూతుడైన అగ్నిదేవుడు రాజు పట్ల పక్షపాతం వహించటానికి కారణమేమిటి? ఎంతో శ్రద్ధానిష్టలతో ఆ బ్రాహ్మడు దీర్ఘకాలం బిల్వహోమం చేసినా అనుగ్రహించక ఆ దేవుడు నిష్ఠాశ్రద్ధలు లేని రాజు చేసిన ఏక బిల్వ హేమానికి ఎందుకు తృప్తి చెందాడు? చివరకు ఆ బ్రాహ్మడికి ఒక్క బంగారు మారేడు పండు మాత్రమే దొరకటమేమిటి? ఎంతో శ్రద్ధానిష్టలతో ఆ బ్రాహ్మడు దీర్ఘకాలం బిల్వహోమం చేసినా అనుగ్రహించక రాజుకు అంతులేని బంగారం తయారు చేసే మార్గం సిద్ధించటమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి రాజు, దేవతలను ఆర్భించేవారికి కేవలము నిష్ణ శ్రద్ధ ఉంటే చాలదు, సత్వం కూడా ఉండాలి. బ్రాహ్మడు మందసత్వుడు. అగ్నిదేవుడు ఎప్పటికి సాక్షాత్కరిస్తే అప్పటికే సాక్షాత్కరిస్తాడనుకుంటూ అలాగే బిల్వహోమం సాగిస్తాడు. రాజు తీవ్రసత్వుడు. ఒక్క మారేడు పండు హ్యూమన్ చేయగానే అగ్నిదేవుడు ప్రత్యక్షం కాకపోతే ఆయన నిబంగానే తన తలసరికి హ్యూమన్ చేసి ఉండేవాడు. అందుకే అగ్ని ఆయనకు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. బ్రాహ్మడికి రాజుకు కలిగిన ఫలితాలు కూడా వారి వారి సత్వాలకు అనుగుణమైనవి గాని వారు చేసిన బిల్వాల సంఖ్యకు అనుగుణమైనవి కావు అని సమాధానం చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.